అందరికీ నమస్కారం. మన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సిటీ మొత్తం దాంట్లో దాదాపు 180 పార్క్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంతో కాకుండా స్టేడియంస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఏదైనా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా జీవీఎంసీ ద్వారా ప్రజలకి అందరికీ కూడా సేవ ఇస్తూ దానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు కూడా జీవీఎంసీ బాధ్యత ఉంది. స్పోర్ట్స్ ఫెసిలిటీ సంబంధించి దాదాపు ఆల్మోస్ట్ లాస్ట్ 2 yearsలోనే ఆల్మోస్ట్ 40 crores ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో సౌండ్ భారతి స్టేడియం కానీ మిగతా అన్ని స్టేడియంస్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్క్స్ చూస్తే ఆల్మోస్ట్ 35 crores రూపీస్తో దాదాపు ఆల్మోస్ట్ ఒక 25-30 పార్క్స్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా 50 రోజుల్లో కూడా ప్రతి జోన్కి ఒక ప్యాకేజ్ తయారు చేసుకొని ప్రతి వార్డు నుంచి ఒక మోడల్ పార్క్ డెవలప్ చేయడానికి కూడా మనకి జీవీఎంసీ ప్రాసెస్ చేస్తుంది. కొన్ని రోజుల నుంచి ఒక లాస్ట్ 3-4 days నుంచి దాంట్లో ఒక రూమర్, ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది దట్ జీవీఎంసీ ఈజ్ లివింగ్ వర్కర్స్ ఫీస్ అనమాట. దట్ న్యూస్ ఇస్ కంప్లీట్లీ ఫాల్స్, కంప్లీట్లీ బేస్లెస్. దాంట్లో ఏమి కూడా నిజమైన పాయింట్ లేదు. ఎందుకంటే జీవీఎంసీ ఎక్కడైనా కూడా ఏ పార్క్లో కూడా ఏ స్టేడియంలో కూడా వర్కర్స్ ద్వారా ఏం ఫీజు కూడా వసూలు చేయడం లేదు. ఈ న్యూస్ వచ్చినాక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కూడా మనం ఎక్స్ప్రెస్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇది కన్ఫర్మ్ చేస్తూ ఏ పార్క్లో కూడా ఫీజు వసూలు చేయడం లేదు అని చెప్పడం జరిగింది. ప్రజలతో మేము కోరేది ఏంటంటే ఎక్కడైనా ఎవరైనా కూడా జీవీఎంసీ బిహాఫ్లో ఫాల్స్గా ఫీజు వసూలు చేస్తే దయచేసి మీరు కన్సర్న్ జోనల్ ఆఫీస్కి, కన్సర్న్ సచివాలయంకి और మెయిన్ ఆఫీస్కి తొందరగా మీరు కంప్లైంట్ పెట్టాలి. సో ప్లీజ్ డోంట్ రిలై ఆన్ ఎనీ సచ్ రూమర్ ఆర్ ఎనీ ఫాల్స్ న్యూస్. దిస్ ఇస్ అ కంప్లీట్లీ ఫ్రీ ఫెసిలిటీ ఫర్ జీవీఎంసీ సైడ్. వి వెల్కమ్ ద వర్కర్స్. దయచేసి ఆ ఫెసిలిటీస్ ద్వారా యూజ్ చేయాలి. ఈ అందరికీ చెప్తూ అందరికీ కోరిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం.